ఈ రొయ్యల కౌంట్ ఎవరైతే ఫస్ట్ కరెక్ట్‌గా కామెంట్ చేస్తారో వాళ్ళకి రొయ్యల పచ్చడి పంపిస్తానండి. ఎవర్రా ఈమె తన గురించి ఏం చెప్పకుండా డైరెక్ట్ పచ్చడి పంపిస్తాను అంటుంది అనుకుంటున్నారా? చెప్తా. నా పేరు శ్రీదేవి. మాది వెస్ట్ గోదావరి. అది ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి మొగల్తూరు. మన చిరంజీవి గారు, ప్రభాస్ గారు వాళ్ళ ఇంటి దగ్గరే కొంచెం బ్యాక్ సైడ్ అనమాట. నేను రీసెంట్‌గా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ మధ్య పికిల్స్ కూడా యాడ్ చేస్తున్నాననమాట. మనమేమి రొయ్యలు మార్కెట్‌లో ఐస్‌లో పెట్టింది ఏం తీసుకురాము. మన సైడు మీ అందరికి తెలిసిందే రొయ్యలు అండ్ చేపల చెరువులు చాలా ఎక్కువ. డైరెక్ట్ అక్కడి నుంచే తీసుకొచ్చి క్లీన్ చేస్తాననమాట. నరాలు క్లీన్ చేయండి అని నరాలు తోడేస్తున్నారే, అవే ఈ నరాలు ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత అందంగా ఉన్నాయో. మా అమ్మమ్మ వాళ్ళు పచ్చళ్ళు పెట్టడంలో ఎక్స్పర్ట్ అనమాట. నాకు ముందు తెలీదు పచ్చళ్ళు పెట్టడం కూడా ఒక కళ అని. వీళ్ళకి బాగా తెలుసు. ఎంత కారం వేయాలి, ఏ కారం వాడాలి, ఏ నూనె వాడాలి వీళ్ళకి తెలిసినట్టు ఎవరు తెలీదు. ఎంతైనా గోదావరి కదా బాగా వచ్చు అనమాట. నేను కూడా పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను. తిట్టుకోకండి. ఈ పచ్చలు గోలేంట్రా యూట్యూబ్ నిండా అని. ఫస్ట్ నా దగ్గర ఎందుకు కొనాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనది గోదావరే కాబట్టి మన సైడు చెరువులెక్కువ. సో, ఫ్రెష్‌గా రొయ్యలు, చేపలు దొరుకుతాయి. ఫ్రెష్‌గా చేసిన దానికి అండ్ ఐస్‌లో పెట్టి చేసిన వాటికి చాలా డిఫరెంట్ ఉంటది. ఇంకా చాలా ఉన్నాయి మన సైడు. మామిడి చెట్లెక్కువ, ఉసిరి చెట్లెక్కువ, నిమ్మకాయ చెట్లెక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. నెక్స్ట్ వీడియోలో అసలు నా దగ్గర ఎందుకు కొనాలో పక్కా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?